సౌపర్ణిక భార్గవ్ ఇద్దరు కూడా రాత్రిపూట తులసి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఓసే తులసి బయటకు రావే, మా ఖుషిని మాకు అప్పగించు అని చెప్పి సౌపర్ణిక అంటూ ఉంటే, మేడం ఏమంటున్నారు మీరు, ఖుషి ఇక్కడికి రావడం ఏంటి, ఖుషి ఇక్కడికి రాలేదు అని తులసి అంటూ ఉంటుంది. నువ్వు అబద్ధాలు ఆడకు, ఖుషి ఇక్కడికే వచ్చింది అని చెప్పి సౌపర్ణిక వాళ్ళు అంటూ ఉంటారు. లేదు మేడం నేను నిజమే చెప్తున్నాను అని తులసి అంటూ ఉంటుంది. ఖుషి ఇంట్లో లేదన్న విషయం తెలుసుకోగానే తులసి ఇక తన కోసం వెతకడం మొదలు పెడుతుంది. మరోపక్క ఖుషి సౌపర్ణిక వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వచ్చేసి అర్ధరాత్రి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే కొంతమంది రౌడీలు ఖుషిని చూస్తారు. ఒరేయ్ అటు చూడరా, ఆ పాప ముద్దుగా ఉంది కదా, ఈ పాపని మనం కిడ్నాప్ చేసి ఆ ముఠాకి అమ్మేస్తే మనకి 30 లక్షలు వస్తాయి అని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటారు. తర్వాత ఖుషి దగ్గరికి వచ్చి, పాప ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే, మా తులసి అమ్మ కోసం వెళ్తున్నాను, మా తులసి అమ్మ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని చెప్పి ఖుషి అంటూ ఉంటే, ఓ తులసి ఇల్లా, మాకెందుకు తెలీదు, రా పాప మేము తీసుకువెళ్తామంటూ ఆ రౌడీలు ఖుషిని కిడ్నాప్ చేసి అలా బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక అదే టైంలో తులసి ఆ చుట్టుపక్కల ఖుషి కోసం వెతుకుతూ ఉంటే సిద్ధు పాపను ఎత్తుకెళ్ళిపోతున్న రౌడీలను చూసి ఇక అలా ఖుషిని కాపాడడం కోసం వస్తూ ఉంటాడు. ఆ విధంగా రౌడీల నుండి సిద్ధు ఖుషితో పాటు తులసిని కూడా కాపాడుతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.